గీడ గీడ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్. ఇప్పుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. వారు రాజకీయాలకు వచ్చిన వెంటనే అమేథీ నుంచి ఎంపీగా ఉండి 2 సార్లు యూపీ ప్రభుత్వం ఉన్నా దానికి అధ్యక్షులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నా వారికి సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రధానమంత్రి పదవి తీసుకోమని అన్నప్పటికీ వారు పదవిని తృణప్రాయంగా త్యజించి ప్రజల కోసమే పాటుపడాలని, ప్రజల సేవలో ఉండాలని, ఇంకా నేను విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిగానే ఉంటూ రాజకీయాలను పదులు పట్టించి దేశ భవిష్యత్తు కోసం పాటుపడతానన్నటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి, మహనీయుడు. ఆయన అడుగుజాడల్లో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించి ఒక కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి మహనీయుడు రేవంత్ రెడ్డి గారు. వారు అడుగుజాడల్లోనే వారి యొక్క మాట ప్రకారము వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ తెలంగాణ భారతదేశంలోనే ఆదరణ రాష్ట్రంగా నిలిచినటువంటి మహానుభావుడు మన రేవంత్ రెడ్డి గారు. వారు చేసినటువంటి కృషి అభినందనీయము. ఏదైతే యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, ఆ ఉద్యోగావకాశాలు ఎట్లయితే బాగుంటుందనే ఆలోచనతోని స్కిల్ యూనివర్సిటీ కానీ, ఏదైతే ఇతరత్ర ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు వారికి కావలసినటువంటి విద్యను ఒక ఒకే వేదికపై వారికి యొక్క నాణ్యతను గుర్తించి వారికి ఉద్యోగావకాశాలు కల్పించినప్పుడు కృషి చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారు మన యొక్క రాహుల్ గాంధీ అడుగుజాడలను నడుచుకుంటూ రేపు వారు భావి ప్రధాని కావడానికి కృషి చేస్తున్నటువంటి మా నీరు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అతి కష్టకాలంలో రాజకీయాలకు వచ్చి వారి యొక్క నానమ్మ మరణం కానీ, ఆ తర్వాత కన్న తండ్రి యొక్క దారుణ మరణం కానీ తట్టుకొని అయినా కూడా ఈ భారతదేశానికి తన కుటుంబ సేవలు అవసరమైనటువంటి ఒక దృఢ నిశ్చయంతో 2 సార్లు పార్లమెంటు సభ్యునిగా ఉండి కూడా ప్రధానమంత్రి పదవి తీసుకునేటువంటి ఛాన్స్ ఉన్నా కూడా తృణప్రాయంగా ఆ పదవిని ధరించినటువంటి మాననీయులు రాహుల్ గాంధీ గారు. ఆ విధంగా కనీసం క్యాబినెట్లో ఒక మంత్రి పదవి కూడా తీసుకోకుండా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే భారతదేశంలో పేదలకు వర్తిస్తున్నదో అది ఆనాడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం వచ్చినటువంటి ఆ యొక్క పథకం ఈరోజు ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి పథకం ద్వారా ఎన్నో కోట్ల కుటుంబాలు ఇలా వారి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ విధంగా మొన్నటికి మొన్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి ఏదైతే పాదయాత్రలో ఈ దేశంలో కంపల్సరీ అవసరం జనగణనలో కులగణన అవసరం అనేటువంటి ఒక విషయాన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ దాన్ని మన తెలంగాణలో జనగణనలో కులగణన చేసి ఇలా కేంద్రానికి పంపించి కేంద్రం కూడా తప్పని పరిస్థితిలో కులగణన చేసేటువంటి కార్యక్రమాన్ని మెడల్ వచ్చి తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా రాహుల్ గాంధీ గారు. ఈ విధంగా వారు ఏదైతే చెప్పారో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ
ఏ రాష్ట్రంలో అధికారం వచ్చినా కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నటువంటి ఆలోచన విధానం ఆ రోజు రాహుల్ గాంధీ గారిది. బీసీ నినాదం కానీ ఇలా 42% రిజర్వేషన్ బీసీ కల్పించినటువంటి కార్యక్రమం కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం. ఈ విధంగా భారతదేశానికి ఏవైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు బీద బడుగు బలహీన వర్గాలకు స్త్రీలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వారి ఆలోచన విధానం నుంచి వచ్చినటువంటి విధానాలే. దానిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మా యొక్క ఏవైతే చెప్పినామో అవన్నీ కూడా అమలు చేస్తూ పోతున్నటువంటి పరిస్థితిలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బాటలో ఉండి రాహుల్ గాంధీ బాటలో నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారికి ఆ దేవుడు ఇంకా చేసేటువంటి శక్తిని కలిగించాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రియతమ నాయకులు, భారత ప్రజల ఆశాజ్యోతి, త్యాగధనుల కుటుంబ వారసుడు, ఈ దేశ ప్రజలకు ఒక బంగారు భవిష్యత్తు ప్రసాదించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి మహా అగ్రనేత రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటూ వారి నాయకత్వానికి ఈ యువత అంతా నడుము బిగించి ముందుకు సాగాలని, వారు సూచించిన బాటలో వారు ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా ఎంత ఉన్నది, ఆ జనాభాలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కులం వారిగా ఎంత జనాభా ఉన్నదో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము జనగణన కులగణన చేస్తామనేటువంటి హామీ ఇచ్చిన క్రమంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే కేంద్రంలో ప్రభుత్వం రానప్పటికీ కూడా దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలనలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాలు, వారి యొక్క సూచన మేరకు సంపూర్ణమైనటువంటి కుల గణన చేసి ఈ రాష్ట్రంలో 56.3636% బీసీ జనాభా ఉన్నదని లెక్క తేల్చి ఆ లెక్క ప్రకారంగా ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాల్లో బీసీలకు సముచిత స్థానం కలిగించాలని చెప్పి ఆకాంక్ష ఏదైతే రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం తెలియజేస్తూ ఉంటారు. అదే ప్రకారంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ సమైక్యత సమగ్రతల కోసం ఇందిరాగాంధీ చివరి రక్త పొట్టు వరకు కూడా త్యాగం చేసిన ఇందిరాగాంధీ బాటలో నడుస్తూ రాహుల్ గాంధీ గారు ఈ దేశ సమైక్యత సమగ్రత, ప్రాంతాల యొక్క లౌకికవాదం, ప్రాంతాల యొక్క ఐకమత్యానికి కృషి చేస్తూ హత్యకు గురిగాబడ్డటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం, మరి నెహ్రూ గారు ఇచ్చినటువంటి పంచవర్షాల ప్రణాళికల ఆలోచన విధానాన్ని ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకుపోతూ భవిష్యత్తులో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అయితేనే దేశ ప్రజలకు సముచితమైనటువంటి పాలన అందిస్తుంది. సమైక్యత, సమగ్రత ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు మన రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి వారి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, ఇది సంపూర్ణంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాలు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు మన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం. దీనికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అక్కజల్లు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆయన తొందరపడకుండా దేశ ప్రయోజనాల గురించి ఆయన ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అందుకే ఆ రోజు 2 దఫాలుగా అవకాశం ఉన్నా కూడా వద్దని చెప్పి కాంగ్రెస్లో అయితే ఎవరైతే నిష్ఠాతులున్నారో, తెలివివంతులున్నారో వాళ్ళను చేసి దేశ అభివృద్ధి గురించి, దేశ పురోభివృద్ధి గురించి పాటుపడ్డ మహానాయకుడు రాహుల్ గాంధీ. అటువంటి నాయకుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉండడం మన అదృష్టం. ఈరోజు రాజకీయంగా మనం కొంచెం వెనుకబడి ఉండొచ్చు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని అయి సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసి పెట్టే ఆలోచనలు ఈరోజు రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఏదైతే వారు కులగణన చేసిండో అది మరి ఇండియాలో ఏ నాయకుడు ఆలోచన చేసేలేదు. ఈరోజు బీసీల పక్షాన్ని నిలబడి బీసీల కులగణన చేయాలని ఒక ఆలోచన చేసిన వ్యక్తి ఇలా రాహుల్ గాంధీ. ఈరోజు అతని ఆదేశానుసారం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కులగణన చేయాల్సిందని ఇలా కులగణన చేసిన వ్యక్తి మన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈరోజు జరగడం జరిగింది. ఈ సందర్భంగా వారికి సంపూర్ణంగా 100 సంవత్సరాలు బ్రతకాలని, ఆరోగ్యాలు ఉండాలని, మేధస్సు ఇంకా పేద ప్రజలకు చేసే ఒక మేధస్సును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాహుల్ గాంధీకి ఈ సందర్భంగా
నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ సభ్యుల నుండి మేమందరం ఈ జన్మదిన శుభాకాంక్షలు పాల్గొని వారికి ఆ దేవుడు ఇలాగే నిండు నూరేళ్ళ ఆయుష్ ఇవ్వాలని చెప్పి కోరుతూ వారు ఏదైతే భారత జోడో యాత్రలో చేపట్టిన ఆ యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్రతో మాకు ఒక దిశ మాకు స్ఫూర్తినిచ్చిన వారి అడుగుజాడల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగానే మన రాష్ట్రంలో బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు అంతా ఒక సమన్వయంతో ముందుకుపోతున్న ఈ శుభ సందర్భంగా మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను.